స్పెషల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనలీ 6 ఇయర్స్కి నేను మళ్ళీ అమ్మనవ్వబోతున్నాను. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ అన్నమాట. అసలు ఎందుకు నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ లేట్ అయింది అన్నీ క్లియర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి అబ్బా. కానీ చాలా ఎమోషనల్ అవుతున్నా. ఇది యాక్చువల్గా ముందు రోజుది, శ్రీరామనవమి ముందు రోజు ఈవినింగ్ టైము, తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే కూడా మార్నింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి 26th డేట్ రోజు ఈవినింగ్ టైం అన్నమాట. ఎందుకో కొంచెం సిమ్టమ్ అనిపిస్తుంది, చెక్ చేసుకున్నాను. మళ్ళీ నేను రేపు మార్నింగ్ అంటే 27th నా పీరియడ్ డే అన్నమాట. ఆ రోజు క్లియర్గా చేసుకొని మళ్ళీ నేనైతే వీడియో షూట్ చేస్తాను. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, అసలు మాటలు అయితే లేదన్నమాట. అంటే మా మింటుకి 6 ఇయర్స్ ఏజ్ అవుతుంది ఎలా అని చెప్పేసి అని మేము ఇంట్లోకి వచ్చి నుండి అంటే 1 ఇయర్ తర్వాత ఒక 5-6 మంత్స్ గ్యాప్ తీసుకున్నాము. ఇంకా తర్వాత 6-7 మంత్స్ నుండి అయితే ఇంకా ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ బేబీ కోసం అని. కానీ అనుకున్నంత తొందరగా మేము అనుకోగానే ఇలా అంత హ్యాపీగా అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అన్నీ క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అసలు అన్నీ లాగట్లేదు. మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్ని వీడియోలు వస్తాయి. సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. నవమి నాకు చాలా స్పెషల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. నిజంగా చెప్తున్నాను, అసలు ఎంత హ్యాపీగా ఉంది అంటే అది శ్రీరామనవమి రోజు. ఇప్పుడు నేను పింక్ టీషర్ట్ వేసుకున్నాను అని అంటే లైక్ మా కన్నగాడు ఉన్నాడు నాకు ఫస్ట్ కాబట్టి సెకండ్ బేబీ గర్ల్ కావాలనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అలాగే చాలా మీతో షేర్ చేసుకోవాలి. నాకు సెకండ్ బేబీ అనేసరికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడుపు ఆగట్లేదండి. మార్నింగ్ నుండి ఏడుస్తున్నాను. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో పనులను చేసుకొని దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకో మీతో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పటి నుండి కంటిన్యూస్గా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. మేము అంటే ఫస్ట్ బాబుకి ఇప్పుడు నెక్స్ట్ బేబీకి మేమిద్దరికి ఆ మధ్యన ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ నేను ప్రతి ఒక్క వీడియోలో మీతో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, మా కన్నా అప్పుడు ఫస్ట్ బాబు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ బేబీకి నా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను. దీన్ని వదలాలనిపించట్లేదు నాకు. చెల్లి మా హస్బెండ్కు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎందుకంటే నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో నాకన్నా డబల్ వెయిట్ చేస్తున్నాడు అతను సెకండ్ బేబీ కోసము. చాలా షాక్ అవుతాడు, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. చూడాలి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో సర్ప్రైజ్ వీడియో అంటే అతనికి నేను ఎలా రివీల్ చేస్తాను ఏంటి, ఎలా రియాక్ట్ అవుతాడు మా హస్బెండ్, ఇవన్నీ అయితే వీడియోలో వస్తాయి. నేనైతే అసలు ఈ కిడ్నీ అయితే నేను మర్చిపోలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా ఉందో చూడాలి. నేర్చినప్పుడు మీరు చూసుండొచ్చు, ఏడవాల దీనికి అవసరమా అని అనుకోకండి. ఎందుకంటే అది ఫస్ట్ మనం మదర్ అయినా సెకండ్ టైం మదర్ అయినా యాజ్ ఎ మదర్గా మనకు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రివీల్ అనేది ఒక ఉమెన్కి లైఫ్లో అదే ఒక ఫస్ట్ బిగ్ అచీవ్మెంట్. అంటే లైఫ్లో సాధించింది ఏదైనా ఉంది అంటే పిల్లల్ని, అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లల విషయం అనేది గ్యాప్ తీసుకోవడం అయినా, ఒక బేబీ చాలు అనుకోవడం అయినా సరే, లేదంటే లేట్గా కన్సీవ్ అవ్వడం అయినా, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి ఈ జనరేషన్లో. మాకు కూడా ఫస్ట్ బేబీకి అలానే అయింది. అన్ని డిఫరెన్సెస్ అన్నీ నేను క్లియర్గా అయితే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను. అసలు వీడియో బై వీడియో అన్నీ వస్తుంటాయి. ఇది శ్రీరామనవమి రోజు. నాకు ఇది ఒక 3 days నుండి యాక్చువల్గా నాకు లిటిల్ బిట్ సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి. అంత హెవీగా లేదు. అంటే మా మింటూ కన్నాకి నాకు 10 days ముందు నుండే సిమ్టమ్స్ కనిపించాయి. అంటే మా మింటూ అప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండే, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. అయితే చెక్ చేసుకుందాము అని 2 days బ్యాకే అనుకున్నాను.
మళ్ళీ తర్వాత నాకు మా కన్నగాడికి ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మేము హాస్పిటల్ నాకు ఇలా అవుతుందని మేము హాస్పిటల్ వెళ్ళింది శ్రీరామనవమి రోజు అన్నమాట నా పెళ్ళైనప్పుడు. సో మాకు డిసెంబర్లో మ్యారేజ్ అయింది, మార్చ్లో నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్నమాట. మార్నింగ్ టు కన్నది శ్రీరామనవమి రోజే కన్ఫర్మ్ అయింది. సో ఆ రోజు మాకు హ్యాపీగా అనిపించింది. అందుకే ఈ 3 days ఆగి ఇంకా ఎర్లీ మార్నింగే అయితే టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. ఇంకా తర్వాత ఇంట్లో చిన్నగా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా తర్వాత టెంపుల్ వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకొని సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగ చేసుకొని చూసుకొని హ్యాపీగా దర్శనం చేసుకొని రామయ్య ప్రసాదం తినేసి ఇంకా కాసేపు ఒక 2:30 వరకు అక్కడే ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నాకైతే ఫుల్ ఎగ్జైట్ ఉంది. యాక్చువల్గా ఈ 6 months బ్యాక్ నాకు చిన్న హెల్త్ అప్సెట్ అయింది. చిన్నదని కాదు, ఆల్మోస్ట్ ఒక బాగానే సఫర్ అయ్యాను. మళ్ళీ అమ్మ దేవుడా ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా చేసావు దేవుడా అని చెప్పేసి నేనైతే ఏడవని రోజు లేదు. టిల్ 3 months నాకు అలా జరిగిన తర్వాత ఇది 4th month నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఆ జరిగినందుకు ఆ బాధలో నుండి కోలుకోకముందే దేవుడు మళ్ళీ నాకు గుడ్ న్యూస్ని ఇచ్చాడన్నమాట. అంటారు కదా, పోగొట్టుకుంది మనం మర్చిపోకముందే రాబట్టుకుంటే అంతకన్నా అదృష్టం ఉండదని. నాకు అదే జరిగింది. నేను ఎంతలా బాధపడ్డానో ఇప్పుడు అనుకున్న దానికన్నా తొందరగా నాకు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి అసలు మాటల్లో చెప్పలేను. నేను మార్నింగ్ చాలా అంటే చాలా ఏడ్చాను. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయి కూర్చునేసరికి మేబీ మీకు ఇలా అనిపిస్తున్నానేమో. అన్నీ మీతో చాలా చాలా షేర్ చేసుకోవాలని ఉంది. ఒకటి ఇన్సిడెంట్ అయింది అని అన్నాను కదా, అది ఏమైంది, అది నా హెల్త్కి సంబంధించి. దానివల్ల నాకు మా హస్బెండ్కి ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందన్నమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకు లాంగ్ వీడియోస్కి వచ్చే రెస్పాండ్ని బట్టి అయితే లాంగ్ వీడియోస్ చేయాలా, షార్ట్ వీడియోస్ చేయాలని పోస్ట్ చేస్తాను. నాకు 3 days నుండి ఇప్పుడు నా సిమ్టమ్ ఈ ప్రెగ్నెన్సీలో సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీలో నా సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆయాసం అన్నమాట. బాగా ఆయాసపడము, వెంటనే సిక్ అయిపోతున్నాను, బాగా లేజీ గిడ్డినెస్గా ఉంది. మా కన్నగాడి విషయంలో అయితే ఫస్ట్ సిమ్టము నాకు వామిటింగ్స్, హెవీ వామిటింగ్స్, హెవీ నాజియా, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండే, దాంతోపాటుగా బ్యాక్ పెయిన్స్, ఫీవర్. అసలు లేని ప్రాబ్లం అంటే లేకుండే వాటి దాంట్లో. ఇప్పుడు బేబీకి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు, అంటే కొంచెం ఇలా ఆయాసం నాజియా ఉంది, ఇంకంతకు మించి ఏం లేదు. చూడాలి మంత్ బై మంత్ ఎలా అవుతుంది ఏంటి అని. యాక్చువల్గా నా పీరియడ్ డే వచ్చేసి 27th. నాకు 3 days ముందు నుండే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నాకు అనిపించింది ఎక్కడో నమ్మకం మేబీ పాజిటివ్ అవుతుందేమో అని. మళ్ళీ ముందే చేసుకోవడం ఎందుకు, అదేదో 27th రోజు వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి ఆ రామయ్య దయతోని మన ఇంటికి మహాలక్ష్మి వస్తుందేమో చూడాలి అన్న ఆశతోనే అయితే ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను అన్నమాట. ఆ దేవుని దయ వల్ల అయితే పాజిటివ్. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు. మాటల్లో చెప్పలేము, చూడాలి మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని. అన్ని వీడియో బై వీడియో వస్తాయి. ప్లీజ్ అండి దయచేసి నా లాంగ్ వీడియోస్కి కూడా షార్ట్ వీడియోస్కి సపోర్ట్ ఇచ్చినట్టు ఇవ్వండి. సో చూద్దాము, మా హస్బెండ్ వచ్చాక ఆయన రియాక్షన్ అన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఓకేనా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.